ఫైనల్గా అయితే సొర చేప తీసుకున్నాం. ఇది ఫస్ట్ మనం వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో బాయిల్ చేస్తే ఆ స్కిన్ అనేది మనం ఈజీగా పీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు పీల్ చేశాక ఆ ఫిష్లోని కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో ముళ్ళు అనేది ఏమీ ఉండవు, ఓన్లీ దుమ్ములు ఉంటాయి. అవి కూడా కర్రీలో మనం యాడ్ చేసుకుంటాం, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ సొరను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక మనం అందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. కొంచెం అందులో కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో మనం లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి. లెమన్ అనేది ఆప్షనల్ అండి, కానీ లెమన్ యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, ఫైనల్గా